విశ్వాసానికి పరీక్ష. రెండవది, పాపమును బట్టి మనకు శ్రమలు వస్తాయి. మూడవది, దేవుని యొక్క సంకల్పమును బట్టి మన జీవితాలలో శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు అనేటటువంటివి కొద్దిమందికే కాదు, అందరికీ వస్తాయి. కానీ అవి కొంచెము కాలమే. అవి మన అవసరతను బట్టే వస్తాయి. కాబట్టి ఆ శ్రమలు వేరు రకాలు, అనేక విధాలుగా ఉన్నాయి. కాబట్టి నాకొచ్చినట్టే నీకు రావాలి, నీకొచ్చినట్టు నాకు రావాలి అనేటటువంటిది లేదు. అనేక విధాలుగా శ్రమలు ఉంటాయి అనేది మనము గమనించాం. తర్వాత 4 బాధ్యతలను కూడా మనము చూచాం. వ్యక్తిగతమైన బాధ్యత, నీ సహోదరుని పట్ల ఉండవలసిన బాధ్యత, దేవుని పట్ల ఉండవలసినటువంటి బాధ్యత, లోకం పట్ల మనకు ఉండవలసిన బాధ్యత. 4 బాధ్యతలను కూడా మనము గమనించాం. ఆ బాధ్యతలలో మొదటిదైనటువంటి దానిని ఈ దినాన ధ్యానము చేయకముందు ఒక్క మాట మీకు చూపించి నేను ముందుకు కొనసాగాలని ఇష్టపడుతూ ఉన్నాను. రండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమల యందు మనం ఏం చేయాలి? అతిశయపడాలి. అతిశయము దేని యందు? నాకంటే మించినోడు లేడు అనే దాని యందు మన అతిశయము. కానీ విశ్వాసి అయిన వాడు, క్రైస్తవుడైనటువంటి వాడు, క్రీస్తు ప్రభువును వెంబడించేవాడు దేని యందు అతిశయపడాలి అంటే శ్రమల యందు అతిశయపడాలి. శ్రమ మన జీవితాన్ని మారుస్తుంది. శ్రమ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధతలోనికి మనలను మార్చేదిగా ఉంది. కాబట్టి మనలను మారుస్తున్నటువంటి శ్రమలను బట్టి మనం అతిశయపడాలి. కానీ మనకున్నటువంటి డబ్బును బట్టి కాదు, మనకున్నటువంటి హోదాను బట్టి కాదు, మన కుల మతాలను బట్టి కాదు, కానీ క్రీస్తు నందు మనకున్నటువంటి స్థితిని బట్టే మనము అతిశయపడాలి. ప్రియులరా, ఈ మధ్యాహ్న సమయంలో మొదటి బాధ్యతను కొంచెం లోతుగా ధ్యానం చేస్తే అది మంచిదని దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మీతో మాట్లాడాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. గమనించండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియులరా, ఇక్కడ ఈ వచనములో మొదటి బాధ్యతను మనము గమనిస్తూ ఉన్నాం. మొదటి
బాధ్యతను మనము ధ్యానం చేయకముందు మొదటిగా తలలు వంచి సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మొదటిగా మీ దాసుని బలపరిచి అంతియొకయ సంఘము ద్వారా మా జీవితాలను హెచ్చరించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడనైన నన్ను మీ పక్షమున నిలబెట్టుకున్నారు. తండ్రి, మీ ప్రజలమైనటువంటి మేము మాకివ్వబడినటువంటి బాధ్యతలో మేము ఎలాగూ జీవిస్తూ ఉన్నామో మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని సరిచేసుకోవడానికి మీ కృపను మాకు దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. మనిషిగా నేను మాట్లాడితే మార్పు రాదు, కానీ ఈ మధ్యాహ్న సమయంలో మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. అపవాది క్రియలను లయపరచండి. దీన మనస్సుతో మీకు లోబడే మనస్సును మాకందరికీ దయచేసి మీరే మహిమను పొందమని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా తండ్రి, మీ ప్రజలకు కావలసినటువంటి నెమ్మదిని ఎండ దెబ్బ నుంచి తప్పించి కాచి కాపాడి మీరే మహిమను పొందమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులరా, మనము పరిశుద్ధులముగా ఎందుకు జీవించాలి? పరిశుద్ధులుగా జీవించడము అనేటటువంటిది మొదటి బాధ్యత. రెండవ బాధ్యత నీ సహోదరుణ్ణి ప్రేమించడము. నీ సహోదరుని పట్ల నీకుండవలసిన ఆ భారము లేక బాధ్యత. 22వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుని పట్ల నీకుండవలసినటువంటి భారం ఏమిటి? ఆ భారము అంటే ఆ ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించుటలో కూడా ఆయన మనలను పరిశుద్ధ యాజకులుగా చేశాడు. పరిశుద్ధ యాజకులమైనటువంటి మనము పరిశుద్ధంగా ఆయనకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. 4వ బాధ్యతను గమనించినట్లయితే లోకం పట్ల మనకు ఉండవలసినటువంటి బాధ్యత. చీకటిలో నుండి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుట. మన జీవితం ద్వారా, జీవించే జీవితం ద్వారా ఆయన గుణాన్ని మనము చూపించాలి. భార్య భర్తను క్షమించలేకపోవడం, భర్త భార్యను క్షమించలేకపోవడం, సంఘములో సహోదరుడు సహోదరుణ్ణి క్షమించలేకపోవడం, సహోదరి మరొక సహోదరిని క్షమించలేకపోవడం. క్రీస్తు గుణం క్షమించే గుణం. కానీ మన జీవితాల్లో క్రైస్తవులమని చెప్పుకుంటున్నప్పటికీ, విశ్వాసులమని చెప్పుకుంటున్నప్పటికీ అది పేరుకే పరిమితం అవుతూ ఉంది. జీవితం క్రీస్తుని చూపించడం లేదు. ప్రియులారా, కాబట్టి ఆయన గుణాతిశయములను మన జీవితం ద్వారా ప్రచురం చేయడము అంటే అర్థం ఏమిటి అంటే ఆయన జీవితాన్ని మనం జీవించడం, ఆయన స్వభావాన్ని మన జీవితంలో చూపించడం, ఆయన ఇతరుల పట్ల ఎలాగూ ప్రవర్తించాడో నీవు నేను అలాగూ ప్రవర్తించి చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకుని రావడం. కాబట్టి విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము ఈ విషయాలలో టోటల్గా ఫెయిల్ అయిపోయాం. పేరుకు చెప్పుకుంటున్నాం కానీ జీవితం దానికి తగినట్టుగా లేదు. 4వ బాధ్యత లోకం పట్ల నీకు నాకు ఉండవలసినటువంటి బాధ్యత. కాబట్టి ఈ 4 బాధ్యతలలో ముఖ్యంగా పరిశుద్ధత అనే దాని గురించి ఈ మధ్యాహ్న సమయంలో కొంచెం లోతైన ఈ అర్థాన్ని మనము గమనిద్దాం. ఇక్కడ 14వ వచనములో చూచినట్లయితే
ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, అపోస్తలులైనటువంటి పేతురు ఈ మాటను రాస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ప్రియులరా, ఇక్కడ పరిశుద్ధతను గురించినటువంటి ప్రాముఖ్యత ఏమిటో 4 ముఖ్య కారణాలను అపోస్తలులైనటువంటి పేతురు వివరిస్తూ ఉన్నాడు. ఈ 4 కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే గమనించండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీరు విధేయులగు పిల్లలై. ఎవరు ఈ పిల్లలు? ఎవరు ఈ పిల్లలు? విధేయులు. దేనికి విధేయత చూపినటువంటి వారు అంటే 2వ వచనములో దానిని గురించినటువంటి మాటను మనము గమనించగలం. ఈ మొదటి అధ్యాయములో 3 సార్లు విధేయతను గూర్చి ప్రత్యేకంగా వ్రాయబడి ఉంటూ ఉన్నది. 2వ వచనము గమనించండి. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి విధేయులగుటకు పిలువబడినటువంటి వారికి అనే మాటను మనము గమనిస్తూ ఉన్నాం. రక్షణలో త్రిత్వము చేసేటటువంటి కార్యాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, త్రిత్వమైనటువంటి దేవుడు ఒక వ్యక్తి, పాపి అయినటువంటి ఒక వ్యక్తి రక్షింపబడుటలో ఆయన కార్యమేమిటో మనం చూచినట్లయితే మొట్టమొదటిది తండ్రి చేస్తున్నటువంటి కార్యం. తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? మొదటి వచనం చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, కాబట్టి తండ్రి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఎలాగూ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అంటే వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అంటే, కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆయన కొంతమంది కొరకే ఆయన వచ్చినట్లు కదా అని పలికేటటువంటి వారు ఉన్నారు. కొంతమందే రక్షింపబడేటటువంటి వారుగా ఉన్నమాట వాస్తవం. దేవుడు ముందుగానే వారిని అందరినీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడా అని ఆలోచన చేసినట్లయితే భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి మాట వాస్తవమే. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణించినది కొంతమంది కోసమేనా? కాదు. ఆయన పాపులైనటువంటి వారందరూ వారు నిత్య నరకాగ్నికి పాత్రులై ఉంటూ ఉండగా నిత్య నరకాగ్ని నుంచి మానవుణ్ణి రక్షించడానికి, దైవోగ్రత నుంచి కాపాడడానికి ఆయన శరీరధారిగా మానవునిగా ఈ లోకములోనికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్షణ అనేటటువంటిది కొంతమందికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. రండి, 2వ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క ఉద్దేశము ఆయన ఈ భూమి మీదకు లేక సంఘము కొరకు ఆయన రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు?
ఆయన ఎందుకు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు? కారణం ఏమిటి అంటే, ఎవడు నశించిపోవడం ఆయనకు ఇష్టము లేదు. అందరూ మారు మనసు పొందాలి అనేది ఆయన ఇష్టం. కాబట్టి ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు బలియాగమైనది కొద్దిమంది కోసమే కాదు, ఆయన అందరూ మారు మనసు పొందాలని ఆయన రావడాన్ని కూడా జాప్యం చేస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, అందరూ రక్షింపబడాలి అనేటటువంటిది ఆయన ఉద్దేశం. సువార్త అందరికీ ప్రకటించబడుతూ ఉన్నది. ఆయన కొద్ది మందిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు, కొద్దిమంది రక్షింపబడుతూ ఉన్నారు. అంటే అర్థమేమిటి అంటే, రక్తమైతే అందరి కొరకు కార్చబడింది, కానీ ఇదిగో ఆ సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా అంగీకరించేటటువంటి వారు ఎంతమంది? కొద్దిమంది. కాబట్టి అంగీకరించేటటువంటి వారు, విధేయత చూపేటటువంటి వారు ఎవరో ఆయన తన భవిష్యత్తు జ్ఞానమును బట్టి వారెవరో ముందుగా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ సంగతిని అపోస్తలుడైనటువంటి పేతురు ఈ వాక్య భాగములో వివరిస్తూ ఉన్నాడు. ప్రియులరా, తండ్రి భవిష్యత్తు జ్ఞానమును బట్టి కొందరిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి వారిలో పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి కార్యమేమిటి? గమనించండి. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. కాబట్టి పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యమేమిటి? ఒక వ్యక్తిని ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి సువార్తకు విధేయత చూపుతున్నట్లుగా ఇదిగో ఒప్పింప చేసేది ఎవరు? యోహాను సువార్తలో మనము గమనించినట్లయితే నీతిని గూర్చి, ఆ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఒప్పించే పని పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడిన వాడై ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తము ప్రోక్షించబడడానికి పాపి అయినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముని ద్వారా సిద్ధపరచబడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి, పాపి అయినటువంటి ఒక వ్యక్తి ప్రభువును నమ్ముకోవడంలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్రను మనము గమనిస్తూ ఉన్నాం. తండ్రి భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. కుమారుడు ఈ పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కుమారుడు చేస్తున్నటువంటిది ఏమిటి? గమనించండి. యేసుక్రీస్తు ఆ రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు. ఆయన రక్తం ఇదిగో చిందించబడుతూ ఉన్నది, ప్రోక్షించబడుతూ ఉన్నది, వారి మీద చల్లబడుతూ ఉన్నది. కాబట్టి ఆ రక్షణ కార్యముల త్రిత్వాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇదిగో ముగ్గురు కలిసి ఒకే పని చేస్తూ ఉన్నారు. అదే క్రైస్తవ్యానికి ఇతర మతాలకు ఉన్నటువంటి వ్యత్యాసం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకే పని కొరకు వారు పని చేస్తూ ఉన్నారు. కానీ ఇతర మత గ్రంథాలను మనము గమనించినట్లయితే వారిలో ఒకరితో మరొకరు పోటీ పడేటటువంటి తత్వము మనము గమనించగలం. ప్రియులరా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కలిసి సృష్టిని సృష్టించినటువంటి వారు. కానీ ఇతర మత గ్రంథాలలో గమనించినట్లయితే ఇదిగో వారు ముగ్గురు కలిసి చేసినటువంటి వారు కారు. కాబట్టి ఆ సత్యం ఏమిటో మీకు తెలుసు, దాన్ని చెప్పవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి ప్రియులారా గమనించండి, రక్షణ కార్యములో త్రిత్వము పనిచేస్తూ ఉంటుండగా సువార్త ప్రకటించబడినప్పుడు వారు రక్షింపబడినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ సువార్తకు విధేయత చూపుతూ ఉన్నారు. ఎవరైతే విధేయత చూపారో వారేమయ్యారు? ఇక్కడ అంటూ ఉన్నాడు 14వ వచనములో, మీరు
విధేయులకు పిల్లలై. విధేయత చూపినటువంటి వారేమవుతూ ఉన్నారు? చెప్పాలి. విధేయత చూపినటువంటి వారేమవుతూ ఉన్నారు? పిల్లలు అవుతూ ఉన్నారు. మనము పిల్లలమైతే దేవుడేమై ఉన్నాడు? ఏమండి, మనము పిల్లలమైతే దేవుడేమవుతూ ఉన్నాడు? మనకు తండ్రి అవుతూ ఉన్నాడు. కాబట్టి మొదటి కారణం మనము గమనించినట్లయితే, మనము ఎందుకు పరిశుద్ధులముగా ఉండాలి అంటే, మనము పిల్లలము, ఇదిగో ఆయన మనకు దేవుడై మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయనతో మనకున్నటువంటి రిలేషన్షిప్, ఆయనతో మనకున్నటువంటి సంబంధం ఏమిటి? ఆయన తండ్రి, మనము ఆయన పిల్లలం. ఇక్కడ ఒక పిల్లోడున్నాడు. ఆ పిల్లోడు ఎవరిలాగుంటాడు అంటే, వాడిని చూసినప్పుడు తండ్రినో లేకపోతే తల్లిలాగుంటాడనో చెప్తారు. కాబట్టి ఆ పిల్లవానిలో తల్లిదండ్రుల లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు గమనించండి. అలాగైతే మనము దేవుని యొక్క పిల్లలమై ఉంటూ ఉండగా, ఆయన పిల్లలమైనటువంటి మనలో ఎవరి లక్షణాలు కనిపించాలి? మన తండ్రి లక్షణాలు కనిపించాలి. తండ్రి యొక్క లక్షణం ఏమిటి? ఆయన పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైనటువంటి మనలో ఏ లక్షణం ఉండాలి? పరిశుద్ధత అనేది ఉండాలి. మొదటి కారణం, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయనే మనకు తండ్రి అయి ఉంటూ ఉన్నాడు. ఆయనతో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి మనము పరిశుద్ధులముగా ఉండాలి అని హెచ్చరించబడుతూ ఉన్నాం. కానీ మన జీవితాలలో మనము గమనించినట్లయితే, ప్రియులారా, పరిశుద్ధత అనేది మన జీవితంలో ఉన్నటువంటి లోటు. ఇదిగో ఆలోచనల ద్వారా మనము పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నాం. ఇదిగో మన ప్రవర్తన ద్వారా మనము పరిశుద్ధత పోగొట్టుకుంటూ ఉన్నాం. మన చూపుల ద్వారా మన పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నాం. మన అపవిత్రమైన మాటల ద్వారా పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధత అనేటటువంటిది విశ్వాస జీవితాలలో ఉన్నటువంటి సవాలు. ఇదిగో మనము దేవుని వాక్యములో గమనించినట్లయితే, మనము పరిశుద్ధపరచబడిన విధానాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా తేటగా వివరిస్తూ ఉన్నాడు. రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. కొరింథీలోనున్న దేవుని సంగమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై. అక్కడ ఆపుదాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై. ప్రియులారా, ఇది ఏ కాలాన్ని సూచిస్తూ ఉన్నది? పరిశుద్ధ పరచబడిన వారై. జరిగిపోయిందా? జరుగుతూ ఉందా? జరగబోయేదా? చెప్పాలా? మీరే చెప్పాలి. జరిగిపోయినది. ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. కాబట్టి మనము పరిశుద్ధపరచబడ్డాం. ఎలాగూ పరిశుద్ధపరచబడ్డాం? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఎప్పుడైతే నేను జన్మ కర్మల పాపిని అని ప్రభువు దగ్గర ఒప్పుకున్నామో, ఎప్పుడైతే ప్రభువును మన జీవితానికి ప్రభువుగా ఒప్పుకున్నామో, అప్పుడు జరిగినటువంటి కార్యం ఏమిటి? పాపులమైన మనము పరిశుద్ధపరచబడ్డాం. ఆయన రక్తం చేత మన ప్రతి పాపము కడగబడింది. ప్రియులారా, మనము పవిత్రపరచబడ్డాం. మనలో ఉన్నటువంటి పాపము అనేటటువంటిది తీసివేయబడింది. మనము పరిశుద్ధపరచబడ్డాం. మనము క్రీస్తులో నివసిస్తున్నటువంటి వారము అవుతూ ఉన్నాం. కాబట్టి
వాస్తవానికి మనము చూసుకున్నప్పుడు మనలో పరిశుద్ధత అనేది సంపూర్ణంగా లేదు. ఇదిగో మన జీవితంలో అనేక సార్లు ఇంకా పాపము చేస్తూ జీవిస్తున్నటువంటి వారమే. కానీ ఎలాగూ మనము సంపూర్ణులము అవుతూ ఉన్నాము అంటే, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు నందు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. అంటే అర్థమేమిటి అంటే, వీళ్ళరా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో మనమున్నాం. దాని అర్థం ఏమిటి అంటే, తండ్రి అయిన దేవుడు మనలను చూస్తూ ఉన్నప్పుడు మనం కనిపించడం లేదు. ఎవరు కనిపిస్తున్నారు? క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత నీకు నాకు మనకందరికీ ఆపాదించబడింది. వాస్తవానికి మన జీవితం పాప జీవితమే. ప్రభువులో మనం ఉండగా ప్రభువు యొక్క పరిశుద్ధత మనకు ఆపాదించబడింది. ఆయన పరిశుద్ధత చేత మనము కప్పబడుతూ ఉన్నాం. కాబట్టి మనము పరిశుద్ధ పరచబడిన వారం. పరిశుద్ధత ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందే. మన పరిశుద్ధత అందుకే దేవుని వాక్యములో మీ నీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి. మన క్రియల చేత ఎవడు నీతిమంతుడు కాలేడు. ఇదిగో మన పనుల ద్వారా ఎవడు పరిశుద్ధుడుగా తీర్చబడలేడు. కానీ క్రీస్తు యేసునందు మనము పరిశుద్ధులము అయ్యున్నాం. చూడండి, అక్కడే రెండవ మాటను కూడా గమనించండి. రెండవ మాట కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనమయ్య. కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఒకటి జరిగిపోయినది, రెండవది ఏ కాలము? రెండవది ఏ కాలము? చెప్పాలి, మీరే చెప్పాలి. పరిశుద్ధపరచబడిన వారై జరిగిపోయింది. జరుగుతున్నదేమిటి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. కాబట్టి ప్రజెంట్ రెస్పాన్సిబిలిటీ. జరిగిపోయిన దానిలో నీ నా కార్యము ఏమీ లేదు. మనము పరిశుద్ధులము కావడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే కలువరి శిలువలో తన రక్తాన్ని ధారగా కార్చాడు. మన పాపాన్ని మనము ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తం చేత మనలను కడిగాడు, మనలను పరిశుద్ధులనుగా చేశాడు. ఆయన చేసినటువంటి కార్యమే. ఆయన చేసిన కార్యము తర్వాత నీకు నాకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఏమిటి? నీవు పిలువబడ్డావు. ఎందుకు పిలువబడ్డావు? పరిశుద్ధులుగా ఉండుటకు. కాబట్టి ప్రస్తుతము నీవు జీవిస్తున్నటువంటి జీవితములో నీకుండవలసినటువంటి భారం ఏమిటి? నేను పరిశుద్ధుడనుగా ఉండాలి. ప్రియులారా, అది మన భారమై ఉంటూ ఉండగా జీవిస్తున్నటువంటి జీవితంలో పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నాం. రండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకున్నాము. గమనించాలి, ఇక్కడ దేనికి కల్మషం కలిగింది? దేనికి కల్మషం కలిగింది? శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషం. ఎలాగూ శరీరానికి ఆత్మకు కల్మషం కలుగుతూ ఉంది. ఈ మాటను బట్టి చూస్తే శరీరానికి మట్టి బడుట ద్వారా కల్మషం అవుతుంది.
ప్రియులరా, కానీ పరిశుద్ధతను గూర్చి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. శరీరానికి ఆత్మకు కలిగినటువంటి అపవిత్రత అంటే ఏ విధంగా శరీరానికి ఆత్మకు అపవిత్రత కలుగుతూ ఉంది అంటే, శరీరము అనేది బాహ్య స్థితిని తెలియజేస్తూ ఉంది. ఆ ఆత్మకు అనేది అంతరంగికాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. అంటే ఒక విశ్వాసి బాహ్యంగాను అంతరంగికంగాను ఏమవుతూ ఉన్నాడు? అపవిత్రపరచబడుతూ ఉన్నాడు. ఉదాహరణకు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను, ఒక మంచి ఒక పోస్టర్, సినీ పోస్టర్ను నేను చూశాను. దానిలో ఒక స్త్రీ ఇదిగో బట్టలు సరిగా లేనటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఆ పోస్టర్ను చూచినప్పుడు నాలో వేరువేరు తలంపులు, ఆలోచనలు ప్రారంభమయ్యాయి. కాబట్టి బాహ్యంగా నేను చూసినటువంటి దానిని బట్టి నా ఆలోచన విధానము మారుతూ ఉంది. ఇదిగో నేను పరిశుద్ధుడనుగా జీవించాలి, కానీ దాన్ని చూసినప్పుడు నా ఆలోచన విధానాలు అపవిత్రంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి సవాలును ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇదిగో బాహ్యంగాను అంతరంగికంగాను ఇదిగో అపవిత్రుడు అవుతూ ఉన్నాడు. కానీ బాధ్యత ఏమిటి? ఇక్కడ బాధ్యతను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకున్నాము. కాబట్టి మనము అపవిత్రులము అయినప్పుడు ఇదిగో మనలను మనమే ఏం చేయాలట? పవిత్ర పరచుకొనవలసినటువంటి బాధ్యత. ప్రియులరా, మొదటిగా పాపులముగా ఉన్నాము. ఆయన తన రక్తం చేత మనలను కడిగాడు, మనలను పరిశుద్ధులనుగా చేశాడు. పరిశుద్ధులుగా జీవించడానికి మనము పిలువబడ్డాం. జీవిస్తూ ఉంటుండగా ఈ లోక సంబంధమైనవి నా శరీరములో, నా హృదయములో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి అపవిత్రుడను అవుతూ ఉన్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయములో మనము చూచినట్లయితే బాహ్యమైనటువంటివి ఏవి మనలను అపవిత్రపరచవు, కానీ ఏవైతే హృదయములో నుండి వస్తూ ఉన్నాయో అవే మనిషిని అపవిత్రపరుస్తాయి అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. గమనించండి, 7వ అధ్యాయము 21వ వచనము నుంచి చూడండి. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ చెడ్డవి, ఇవన్నీ చెడ్డవి. అహం, నాకంటే మించినోడు ఎవడు లేడు. ఇదిగో నాకున్నటువంటి డబ్బు ఎవరికి లేదు, నాకున్నటువంటి అందము ఎవరికి లేదు, నాకున్నటువంటి జ్ఞానము ఎవరికి లేదు, నాకున్నటువంటి హోదా ఎవరికి లేదు. అహం బ్రహ్మో, ఇదిగో నేనే దేవుడను అని అనుకుంటున్నవారు. కాబట్టి హృదయములో ఉన్నటువంటివన్నీ ఇవన్నీ చెడ్డవి అయి ఉంటూ ఉన్నాయి. ఇవన్నీ మనిషిని ఏం చేస్తూ ఉన్నాయి? అపవిత్ర పరుస్తూ ఉన్నాయి. కాబట్టి విశ్వాసికి ఉన్నటువంటి సవాలు బాహ్యమైనది, అంతరంగికమైనది. ఈ రెండిటిని బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, ఈ వాగ్దానాలు మనకి ఉన్నాయి. ఏమి ఆ వాగ్దానాలు? రండి, 2వ కొరింథీ 7వ అధ్యాయం 2వ కొరింథీ 7వ అధ్యాయములో ఈ వాగ్దానములు చూడండి. 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులరా,
మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. కాబట్టి ఏ బిలీవర్ షుడ్ బికమ్ పర్ఫెక్ట్. ఇదిగో ఆ దేవుని మూలముగా పుట్టినవాడు పరిశుద్ధుడై ఉండగా ఒకవేళ పాపము చేసినట్లయితే, ఒకవేళ అపవిత్రత కలిగి ఉన్నట్లయితే వాడేం చేయాలి? తన్ను తాను పవిత్రునిగా చేసుకోవాలి. పవిత్రునిగా ఎందుకు చేసుకోవాలి? ఈ వాగ్దానాలు మనకి ఉన్నాయి. ఏమిటి ఈ వాగ్దానాలు? గమనించండి. పాత నిబంధనలో నుంచి లేవియకాండము 26వ అధ్యాయములో నుంచి అపోస్తలుడైనటువంటి పేతురు తీసుకున్నటువంటి కొటేషన్ను ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఏమిటి ఆ కొటేషను? చూడండి, 18వ వచనం. ఇవన్నీ 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసిస్తాను, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ప్రియులారా, వారిలో నివసింతును, వారిలో సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. వాగ్దానము, దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటి? ఎప్పుడు ఈ కండిషన్ నెరవేర్చబడుతూ ఉంది అంటే, క్రింద భాగములో అంటూ ఉన్నాడు, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్లడి, ప్రత్యేకముగా ఉండుడి. ఎవరి దగ్గర నుంచి బయలు వెళ్ళాలి? పై భాగములో అంటూ ఉన్నాడు 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. అంటే అర్థం ఏమిటి? వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి అంటే అర్థం ఏమిటి? అవిశ్వాసులతో ఇక్కడ చూడండి, మీరు అవిశ్వాసులతో సహవాసము చేయకూడదు. నీవు ఒక అవిశ్వాసిని వివాహము చేసుకున్నట్లయితే నువ్వేమవుతున్నావు? నువ్వు విశ్వాసివైనా నువ్వు అవిశ్వాసిని వివాహం చేసుకోవడం ద్వారా నీవు నీ పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నావు. ప్రియులారా, ఈ దినాలలో వివాహాలలో ఉన్నటువంటి సవాలు, ప్రత్యేకంగా హిందూ కుటుంబాలలో నుంచి ప్రభువును నమ్ముకున్నటువంటి వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే, అయా మా వాళ్ళెవరైనా ప్రభువును నమ్ముకొని ఉంటే వాళ్ళని చేసుకోవడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాము. ప్రియులారా, అటువంటి ఆలోచన కలిగి ఉండగా ఎంతకాలము వెతికినా దొరకడం లేదు. నిరీక్షణ కోల్పోతూ ఉన్నారు, సహనాన్ని కోల్పోతూ ఉన్నారు, ఓర్పును కోల్పోతూ ఉన్నారు. ఎవరిని వివాహం చేసుకుంటూ ఉన్నారు? వారి కుటుంబాలలో ఉన్నటువంటి వారినే. కాబట్టి ఉన్నటువంటి సవాల్ ఏమిటి అంటే, ఇదిగో హిందూ కుటుంబములో నుంచి వచ్చినటువంటి వారు హిందువులనే, అన్యులైనటువంటి వారినే వివాహము చేసుకోవడం ద్వారా వారు తమ పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటి? వారి నుంచి బయలు వెడలి, వారి నుంచి నోరు దూరముగా ఉంది. ప్రియులారా, గమనిస్తూ ఉంటూ ఉన్నారా? విశ్వాసులంగా మన బాధ్యత ఏమిటో గుర్తిస్తూ ఉన్నారా? కాబట్టి ఇక్కడ ఒక కారణాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో దయ్యాలకి ప్రభువుకి ఏమన్నా సంబంధం ఉందా? వెలుగుకు చీకటికి ఏమైనా సంబంధం ఉందా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమైనా సంబంధం ఉందా అని అనేక కారణాలను అపోస్తలుడైనటువంటి పేతురు చూపిస్తూ ఉన్నాడు. కానీ ప్రస్తుతము విశ్వాసుల జీవితాలు, ప్రియులారా, ఎవరిని పడితే వారిని వివాహము చేసుకోవడం,
అవిశ్వాసులైనటువంటి వారిని వివాహము చేసుకోవడం, వారి నుంచి వేరుగా ఉండవలసిన మనము వారితో కలిసిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే మనము పరిశుద్ధంగా జీవించినప్పుడే. ఆయన మనతో ఉంటాడు, మనతో సంచరిస్తాడు, మనలో నివాసము చేస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయన మన దేవుడై ఉంటాడు. అది జరగాలి అంటే నీలో నాలో పరిశుద్ధత అనేది ఉండాలి. బాహ్యమైనవి అపవిత్రపరచబడుతూ ఉన్నాం, అంతరంగికమైనవి మనలను అపవిత్రపరుస్తూ ఉన్నాయి. దేవునితో సహవాసాన్ని కోల్పోతూ ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధపరచుకొనవలసినటువంటి బాధ్యత మనదే. ఆయన మొదటిగా మనలను పరిశుద్ధపరిచాడు. ప్రస్తుతము బాధ్యత మనదే. ఎలాగూ పరిశుద్ధపరచుకొనగలము? వాక్యమనే ఉదక స్నానము ద్వారా. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దానిని సంఘమును నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనిస్తూ ఉంటూ ఉన్నారా? కాబట్టి మనకు ఇవ్వబడినటువంటి సోర్స్, మనకి ఇవ్వబడినటువంటి ఆ మూలము, మనలను మనము పవిత్రపరుచుకోవడం దేని ద్వారా అంటే వాక్యము ద్వారానే. వాక్యము ద్వారా మనలను మనము పరిశుద్ధపరచుకొనవలసిన అవసరత ఉంది. అమ్మా, అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో నీ జీవితంలో పాపముందేమో, నీ హృదయంలో పాపముందేమో, నీ ఆలోచనలు ఎవరు చూడడం లేదు, కానీ ఇదిగో ప్రభు చూస్తూ ఉన్నాడు. సర్వాన్ని ఎరిగినటువంటి ప్రియ ప్రభు నీ హృదయములో దాగి ఉన్నటువంటి ఆలోచనలు ఆయన చూస్తూ ఉంటుండగా నీ మనస్సాక్షి నీ మీద నింద మోపుతూ ఉంది. నీ హృదయములో పాపమున్నదని ఇదిగో ఎత్తి చూపుతూ ఉంటుండగా వాక్యాన్ని బట్టి నీవు పరిశుద్ధుడవుగా ఉండాలి అనేది వాక్యము నొక్కి చెప్పుతూ ఉంటుండగా నీవు నేను మనలను మనము పవిత్రపరచుకున్నామా? దేవుని మాటలకు మనలను మనము అప్పగించుకున్నామా? కాబట్టి పరిశుద్ధత అనేటటువంటిది విశ్వాసికి ఇవ్వబడినటువంటి బాధ్యతగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై. పిల్లల మొదటి కారణాన్ని మనము చూసాం. ఎందుకు మనము పరిశుద్ధులముగా ఉండాలి? ఆయన మన తండ్రి, మనము ఆయన పిల్లలం. మనకున్నటువంటి సంబంధం తండ్రి, మనము ఆయన పిల్లలం. కాబట్టి మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి మనము పరిశుద్ధులముగా జీవించాలి. మొదటిది. రెండవది గమనించండి, మొదటి భాగం 14వ వచనం మొదటి భాగం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ వ్రాయబడింది? దేవుని వాక్యములో వ్రాయబడింది. గమనించండి,
లేవియ కాండము 11వ అధ్యాయానికి రండి. లేవియ కాండము 11వ అధ్యాయం. దయవుంచి బైబిల్ ఉన్నటువంటి వారు తీయాలి, చూడాలి. అనేక సార్లు మనం అనుకుంటాం, అవన్నీ నాకు తెలిసినయలే, చాలాసార్లు విన్నానులే, నేనేందిలే చూసేది, నాకు చాలా జ్ఞానం ఉందిలే అని అనుకుంటాం. కానీ ప్రియులరా, దేవుడు అనేక సందర్భాలలో ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఏదో ఒక దాని ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని మాటలను జాగ్రత్తగా గమనించడం అనేది మనకు ప్రయోజనకరం. లేవియ కాండము 11వ అధ్యాయము 45వ వచనం. 45వ వచనం. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావలెను. 46వ వచనం కూడా చదవయ్యా. ఆ అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు. చాలండి ప్రియులరా, గమనించండి. ఇక్కడ తినేదాని విషయములో పరిశుద్ధత, తినేదాని విషయములో పరిశుద్ధత. ఇప్పుడు అనేక ప్రశ్నలు మనలో వస్తాయి. ఇప్పుడు కూడా ఉందా, తినచ్చా తినకూడదా అనేటటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. గమనిద్దాం. పిల్లరా, గమనించండి. ఇక్కడ తినేదాని విషయంలో దేవుడు తేటగా తెలియచేస్తున్నటువంటిది. పాత నిబంధనలలో మనం చూసినట్లయితే అపవిత్రమైన జంతువులున్నాయి, పవిత్రమైన జంతువులున్నాయి. వాటి లిస్టు కూడా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఏవైతే పవిత్రమైనదో వాటిల్నే ఒక వ్యక్తి తినాలి. అపవిత్రమైనటువంటివి తినినట్లయితే ఆ తినినటువంటి వాడు తన పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన బాధ్యత, వ్యక్తిగత పరిశుద్ధత అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎవడైతే అపవిత్రమైన దానిని తింటాడో వాడు అపవిత్రుడవుతూ ఉన్నాడు. కాబట్టి తినేదాని విషయములో పవిత్రత అనే దానిని గురించి మనము చూస్తూ ఉన్నాం. దేవుడు తినేదాని విషయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు అపవిత్రమైన దానిని తినినట్లయితే అపవిత్రుడు అవుతూ ఉన్నావు. కానీ నీ బాధ్యత ఏమిటి? నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అంటే అపవిత్రమైన వాటిని దేనిని తినకూడదు. అయితే క్రొత్త నిబంధనలో ఏమిటి? తినచ్చా తినకూడదా? అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం. కొర్నేలుతో దేవుని దూత పలికినటువంటి మాటను గమనించండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం. దేవుడు అపొస్తలులైనటువంటి పేతురుకు ఒక దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. మేడ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటుండగా 11వ వచనం. ఆకాశము తెరువబడుటయు 4 చింగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి మీద యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడను తినలేదని చెప్పగా
దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటివిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. కాబట్టి ప్రియులారా, క్రొత్త నిబంధనలో మనము చూచినట్లయితే అపవిత్రమైనది పవిత్రమైనది అనేటటువంటిది క్రొత్త నిబంధనలో తీసివేయబడింది. ఇదిగో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో బలియాగమై తన రక్తాన్ని కార్చుట ద్వారా ఈ అపవిత్రమైనది పవిత్రమైనది అనేటటువంటి వ్యత్యాసము తీసివేయబడింది. దేవుడు పరిశుద్ధపరచబడిన వాటిని నీవు నిషిద్ధమైనవి అని ఎంచవద్దు. కాబట్టి ప్రతి ఒక్కటి పరిశుద్ధపరచబడింది. ప్రతి ఒక్కరూ అన్నింటినీ తినేటటువంటి అధికారము దేవుడు ఇచ్చాడు. కానీ ఒక్కదాని విషయములో దేవుడు తినవద్దని తెలియచేశాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయములో ఈ మాట కొంచెం కష్టం కలిగించవచ్చు, కానీ అవసరతను బట్టి ఈ మాటను చూడవలసినటువంటిదిగా ఉంటూ ఉన్నది. చూడండి, 10వ అధ్యాయము 20వ వచనము నుంచి చదువుతూ ఉంటూ ఉన్నాను. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యము పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందు నేరరు. కాబట్టి అనేక హిందూ స్నేహితులు అడిగేటటువంటి మాట, మేము మీ భోజనాలు పెడితే మేమందరం తింటాము, మేము ప్రసాదం పెడితే మీరు తినరు, ఎందుకు అని అడుగుతారు. ప్రియులారా, ప్రసాదము అనేటటువంటిది వారు విగ్రహాలకు అర్పించినటువంటిది. విగ్రహార్పితమైనటువంటి దేనిని తినకూడదు అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎందుకు అంటే, బహుశా ఈ మాట బాధ కలిగిస్తుంది, కానీ అయ్యా ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. విగ్రహము దయ్యము, కాబట్టి దయ్యములకు అర్పించినటువంటి దానిని దేనిని తినకూడదు. దేవుని బల్లలోనిది అదే సమయంలో దయ్యముల బల్లలోనిది తినడానికి వీలు కాదు. కాబట్టి దేవుని వాక్యము తేటగా సెలవిస్తున్నది ఏమిటి అంటే, ప్రసాదాన్ని మనము తినడానికి వీలు లేదు అని సెలవిస్తూ ఉన్నది. ఇదిగో జంతువులన్నీ పవిత్రపరచబడ్డాయి, నిషిద్ధమైనది ఏది లేదు, దానిని తినవచ్చు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదట దేవుడు ఇస్తున్నటువంటి ఆ భారము లేకపోతే వాగ్దానం ఏమిటి అంటే, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, తినేదాని విషయంలో మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. వ్యక్తిగతమైన బాధ్యత, వ్యక్తిగతమైన పరిశుద్ధత. అలాగైతే అమ్మా అయ్యా, నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధుడవుగా జీవిస్తూ ఉన్నావా? పరిశుద్ధపరచబడ్డావు, అయిపోయింది. కానీ జీవిస్తున్నటువంటి జీవితంలో పరిశుద్ధతను నీవు కలిగి ఉన్నావా అనేది ప్రశ్న. రండి, లేవీకాండము 19వ అధ్యాయం, లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. 3వ వచనం కూడా చదువుకుందాం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను, నేను మీ దేవుడైన యెహోవాను. ప్రారంభం గమనించండి, ఆ వచన ప్రారంభం.
మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఇక్కడ ఈ వచనములో కుటుంబం యొక్క పరిశుద్ధత, మొదటిది వ్యక్తిగతమైన పరిశుద్ధత, రెండవది కుటుంబములో కూడా పరిశుద్ధత అనేది అవసరం. ప్రియులారా, ఈ పరిశుద్ధత ఎలాగూ కోల్పోతారు అంటే తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు తల్లిదండ్రులకు భయపడవలెను. అంటే అర్థం ఏమిటి అంటే విశ్రాంతి దినమును ఆచరించుటలో ఎవరి పాత్ర కూడా ఉంది? పిల్లల పాత్ర కూడా ఉంది. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి అంటే పిల్లలకు బోధించి విశ్రాంతి దినమును ఎలాగూ జరుపుకోవాలో నేర్పించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది. యెహోషువ అంటూ ఉన్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. పిల్లల కుటుంబ పరిశుద్ధత. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, పిల్లలు సినిమా హాల్లో ఉన్నారు. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, ఇదిగో పిల్లలు మొబైళ్లలో సినిమాలు చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, పిల్లలు మొబైల్లో ఆటలు ఆడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, మొబైళ్లలో నగ్నమైనటువంటివి ప్రోనోగ్రఫీ అనేది చూస్తూ ఉన్నారు. కుటుంబ పరిశుద్ధత పోతూ ఉంది. ఈ దినాలలో సవాలుగా మారుతూ ఉంటూ ఉన్నది. పాపము ఎక్కడో లేదు, మొబైళ్లలోనే చూసి పరిశుద్ధతను కోల్పోతున్నటువంటి యవనస్తులే కాదు సుమా, పెద్దలైనటువంటి వారు, సంఘ పెద్దలైనటువంటి వారు కూడా అటువంటి చూస్తున్నటువంటి కొన్ని సంఘటనలు నేను ఎరుగుదును. పిల్లరా గమనించండి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు తేటగా హెచ్చరిస్తూ ఉన్నాడు, వ్యక్తిగతంగా పరిశుద్ధులముగా ఉండాలి, ఇదిగో కుటుంబంగా పరిశుద్ధులంగా ఉండాలి. హన్న తన కుమారుడైనటువంటి సమూయేలును బాలుడుగా ఉన్నప్పుడే సిద్ధపరిచింది. పాలు విడిచాడు, దేవుని మందిరానికి తీసుకుని రావడ్డాడు. ఇదిగో 4వ ఏటే దేవుని సన్నిధిలో దేవునికి మొక్కి ఆయనను గణపరుస్తూ ఉన్నాడు. ఇదిగో చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని వింటున్నటువంటి సమూయేలు, చిన్న వయసులోనే ఇశ్రాయేలీయులకు ఇదిగో పరిచర్య చేసినటువంటి సమూయేలు. తల్లి గురి కలిగి చిన్నప్పటి నుంచే పిల్లవాడిని పెంచింది. తల్లి ఏదైనా మాట్లాడుతుంటే తిరగబడేటటువంటి పిల్లలు అనేక మంది. ప్రియులారా, దేవుని వాక్యము ఎంతో తేటగా సెలవిస్తూ ఉంది. కుటుంబ పరిశుద్ధత అవసరం. నీ పిల్లలు ఎక్కడ? అమ్మా నీ భర్త ఎక్కడ? అయ్యా నీ భార్య ఎక్కడ? ఇదిగో వారు పరిశుద్ధులుగా ఉన్నారా? లేనట్లయితే బాధ్యత నీ మీద ఉంది. వారిని రక్షణలోకి నడిపించాల్సినటువంటి భారము నీ మీద నా మీద ఉంటూ ఉండగా కుటుంబ పరిశుద్ధత విషయమై ప్రార్థన చేద్దాం, ప్రభువును మొరపెడదాం. ఇదిగో ఆయన రక్షించుటకు సామర్థ్యము కలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. మొదటిది వ్యక్తిగతమైన పరిశుద్ధత, రెండవది కుటుంబ పరిశుద్ధత, మూడవది గమనించండి, లేవీకాండము 20వ అధ్యాయం. లేవీకాండము 20వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారయుండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. యెహోవానగు నేను పరిశుద్ధుడను. ఎందుకు వేరుపరిచాడు? కారణం ఏమిటి? మీరు నా వారయుండునట్లు. అంటే అర్థం ఏమిటి? నేను పరిశుద్ధుడను, మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క పాపం ఏమిటి అని మనము చూసినట్లయితే 3వ వచనాన్ని చూడండి. వారు చేస్తున్నటువంటి పాపం ఏమిటో చాలా తేటగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది.
ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వానిని కొట్టివేతును. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి పని. ప్రియులారా గమనించండి, తమ సంతానమును ఎవరికి బలిస్తున్నారట? మొలెకు అనే దేవతకు బలిస్తున్నారు, విగ్రహానికి బలిస్తూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, అంటే జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టి ఇదిగో విగ్రహానికి బలి అర్పించుట, అలాగూ అర్పించుట ద్వారా ఇదిగో దేశము అపవిత్రపరచబడుతూ ఉన్నది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలంతా మొలెకు దేవతకు తమ పిల్లలను బలి అర్పిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి? పిల్లలను బలిస్తే మాకింకా పిల్లలు పుడతారు. మొలెకు దేవత సంతానాన్ని ఇచ్చే దేవత అని ఇదిగో మోయాబీయులు నమ్ముకున్నటువంటి దేవత, అమోనీయులు నమ్ముకున్నటువంటి దేవత, అన్యజనులైనటువంటి వారు నమ్ముకున్నటువంటి దేవత. ఆ ఆచారమే ఇశ్రాయేలు ప్రజలలోనికి వచ్చింది. గర్భాన్ని తెరచేవాడు యెహోవా అని ఉండగా ఇదిగో అన్న గర్భాన్ని తెరిచినటువంటి వాడు, శారా గర్భాన్ని తెరిచినటువంటి వాడు, ఇదిగో గర్భము ఉడిగినప్పుడు సహితము గర్భాన్ని తెరిచిన గొప్ప దేవుడు యెహోవా అయి ఉంటూ ఉండగా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టి ఎవరి వైపు చూస్తూ ఉన్నారు? బలి ఇచ్చుట ద్వారా ఆమె కరుణిస్తుంది, మాకు ఇంకా సంతానాన్ని దయచేస్తుంది అని మొలెకు దేవతకు తమ పిల్లలను బలి ఇస్తూ ఉన్నారు. యెహోవా నామమును అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఆయన ఇదిగో పరిశుద్ధుడైన దేవుడై ఉండగా ఆయన పరిశుద్ధతను అపవిత్రపరుస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి సంఘముగా పరిశుద్ధత, మొదటిది వ్యక్తిగతమైన పరిశుద్ధత, రెండవది కుటుంబపరమైన పరిశుద్ధత, మూడవది సంఘ పరిశుద్ధత. ప్రియులారా, కొరింథీ సంఘమును మనము గమనించినట్లయితే ఒక వ్యక్తి ఇదిగో తండ్రి యొక్క భార్యను ఉంచుకున్నాడు. ఇదిగో దానిని బట్టి ఆ సంఘము అతిశయపడుతూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ పలికినటువంటి మాట, ముద్ద కొంచెం పులిసినది కొంచెమైనను అది ఏం చేస్తుంది? ముద్దంతా పులియ చేస్తుంది. దాని అర్థం ఏమిటి అంటే, సంఘములో ఒక వ్యక్తి పాపి అయి ఉంటూ ఉండగా అందరినీ చెరపడానికి ఆ ఒక్క వ్యక్తి చాలు. సంఘ పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమో గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. ప్రియులారా, దేవుడు పరిశుద్ధులై ఉండుడి అని కోరుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా పరిశుద్ధత అవసరం, కుటుంబంగా పరిశుద్ధత అవసరం, ఇదిగో దేశంగా సంఘంగా పరిశుద్ధత అవసరం. కాబట్టి ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు, రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికకు రండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉంది? వ్యక్తిగతంగా పరిశుద్ధుడుగా ఉండాలి, కుటుంబంగా పరిశుద్ధత ఉండాలి, సంఘముగా పరిశుద్ధత ఉండాలి. వ్రాయబడింది కాబట్టి మనము తప్పకుండా ఆ వ్రాయబడినటువంటి దానికి మనం ఏం చేయాలి? విధేయత చూపాలి. మొదటి కారణం, మనము పరిశుద్ధులంగా ఎందుకు ఉండాలి అంటే దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం. ఆయన మన తండ్రి, మనము ఆయన పిల్లలం, మనకున్నటువంటి సంబంధం. రెండవది, దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది కాబట్టి మనము పరిశుద్ధులముగా జీవించాలి.
మూడవ కారణాన్ని గమనిద్దాం రండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి. చాలు. ఆయన ఏం చేస్తాడు? పక్షపాతము లేకుండా ప్రతి వానికి తీర్పు తీరుస్తాడు. అమ్మా, సమయం అయిపోయింది. ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆయన తీర్పు తీరుస్తాడు. ఎప్పుడు తీర్పు తీరుస్తాడు అంటే, ఇక్కడ విశ్వాసులను గురించి వ్రాయబడినటువంటి మాట. అనేకులకు ఉన్నటువంటి అనుమానం కూడా, విశ్వాసులు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అలాగైతే వారికి తీర్చబడే తీర్పు ఏమిటి అంటే, 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనము చూచినట్లయితే, క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనమందరము నిలబడాలి. మనము చేసినటువంటి క్రియలు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ప్రతి తీర్పులోనికి తేబడుతుంది. ప్రియులారా, ఇక్కడ మనము చేసినటువంటి క్రియలకు శిక్ష విధించడానికి జరిగేటటువంటి తీర్పు కాదు ఇది. ఈ తీర్పు ఎందుకు అంటే, నువ్వు చేసినటువంటి పనికి జీతము ఇవ్వడానికి, నువ్వు చేసినటువంటి పనికి బహుమానము ఇవ్వడానికి ఆయన తీర్చేటటువంటి తీర్పు. స్వార్థం కోసం సంఘంలో ఏమైనా పని చేసావా? అది చెడ్డదే, దానికి ఫలితం ఏమీ లేదు. నువ్వు చేసినటువంటి పని కాల్చివేయబడుతుంది. ఎందుకు అంటే, అది వెలలేనటువంటిది, అది కర్ర, గడ్డి, కొయ్యకాలు. కాబట్టి నువ్వు పని చేసావు కానీ నీ పేరు కోసం నువ్వు చేశావు, నీ వ్యక్తిగత లాభం కోసం నువ్వు చేశావు. స్వార్థముతో ఏ పని నువ్వు చేసినా ఆ పని కాల్చివేయబడుతుంది, దానికి బహుమానము ఏమీ లేదు. ఏదైతే మంచి పని నువ్వు ప్రభు కోసం చేసావో ఆ పనికి నీకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో తీర్చబడే నీతిమంతుల తీర్పు, క్రీస్తు న్యాయపీఠము ఎదుట జరిగేటటువంటి తీర్పు బహుమానాల కొరకైన తీర్పు, శిక్షకు తీర్పు కాదు. అలాగైతే విశ్వాసులకు శిక్షకుడు నిన్న మనము గమనించాం. భూమి మీద ఉన్నప్పుడే ఆయన మనలను శిక్షిస్తాడు. చూడండి, మరలా ఆ మాటను చూద్దామా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10-11 వచనాలు గమనించండి. వారు కొన్ని దినముల మట్టుకు వారికి ఇష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. పాపము చేసినటువంటి విశ్వాసిని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు శిక్షిస్తాడు? పరిశుద్ధపరచబడాలి అని, ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలి అని ఆయన మన మేలు కొరకే మనలను శిక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసులకు శిక్ష ఎక్కడా? భూమి మీదే. మనము సంఘము ఎత్తబడక ముందే ఆయన నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకుని ఐక్యపరుచుకోవడానికి శిక్ష ద్వారా ప్రతి విశ్వాసిని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధపరుచుతూ ఉన్నాడు. మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు. కాబట్టి విశ్వాసులకు శిక్ష.
మనం చేసినటువంటి పాపానికి భూమి మీదే శిక్ష. పిల్లల గమనించండి, దావీదు వ్యభిచారం చేశాడు, దావీదు నరహత్య చేశాడు. ఇదిగో నాతాను ప్రవక్త చేత గద్దింపబడ్డాడు. అయ్యా నేను పాపము చేశాను అని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇదిగో దావీదు యొక్క పాపము పరిహరించబడింది. దేవుడు తన పాపాన్ని క్షమించాడు. కానీ ఆయనకు రావాల్సినటువంటి శిక్ష భరించక తప్పలేదు. పాపము క్షమించబడింది, కానీ శిక్ష భరించవలసి వచ్చింది. బెత్షెబా ద్వారా పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడు. దావీదు భార్యలు ఇదిగో అబ్షాలోము, తన కుమారుడైనటువంటి అబ్షాలోము ద్వారా అందరూ చూస్తూ ఉంటుండగా మేడ మిద్దె మీద అందరి కళ్ళ ఎదుట అందరూ చెరుపబడ్డారు. ప్రియులరా, ఇదిగో నీ సంతానములో నుంచి నీకు వైరము కలుగజేతును. దావీదును చంపాలని అబ్షాలోము వెంటబడ్డాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇదిగో దావీదు జీవితంలో ఏదైతే పాపం చేశాడో పాపానికి ప్రతిఫలం అనుభవించక తప్పలేదు. అమ్మా, ఇదిగో బెత్షెబాను వివాహం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటాను అని అనుకున్నాడు. కానీ తన జీవితంలో ఎప్పుడూ దుఃఖమే. తన కుమారుడైనటువంటి అమ్నోను చంపబడ్డాడు. ఇదిగో తన కుమారుడైనటువంటి అదోనియా చంపబడ్డాడు. ఇదిగో బెత్షెబా ద్వారా పుట్టినటువంటి కుమారుడు చంపబడ్డాడు. సొలొమోను తప్పితే మిగిలినటువంటి కుమారులు చంపబడినటువంటి వారుగా ఉన్నారు. ఏ దినము ఆ బెత్షెబాను చేసుకున్నట ద్వారా సంతోషించినటువంటి వాడు కాదు. చనిపోయినంత వరకు దుఃఖపడుతూ ఏడుస్తూ జీవించినటువంటి దావీదు. ఎక్కడ శిక్ష? భూమి మీదే. పాపం క్షమించబడలేదా? క్షమించబడింది. కాబట్టి మనము క్షమాపణ అడిగినప్పుడు మన పాపము క్షమించబడుతుంది, కానీ పాపము చేసినటువంటి దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఒకవేళ ఇదిగో నీకు నాకేమిలే, దేవుడు నా పాపాన్ని క్షమించాడులే, అందుకే నేను ఇంతకాలం ఏ శిక్ష రాలేదులే అని అనుకుంటున్నావేమో. మోసపోకుడే దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుష్యుడా, నీవెవడవైనను సరే నువ్వు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. అమ్మా, మామిడికాయ మామిడి విత్తనాన్ని భూమిలో నాటాం, ఏం చెట్టు వస్తుంది? మామిడి చెట్టు వస్తుంది. కాయలు వెంటనే కాస్తాయా? కాయవు, టైం పడుతుంది. ఎన్ని కాయలు కాస్తాయి? ఒకటే కాయ. ఒకే విత్తనం నాటాం కదా, ఒకటే కాయ కాస్తుందా? కాదు సుమా. విత్తనం ఒకటే అయినప్పటికీ కాయలు అనేకం. పాపము ఒక్కటే కావచ్చు, దానికి కలిగేటటువంటి ప్రతిఫలాలు అనేకం, రాబోయే శిక్షలు అనేకం. జాగ్రత్త సుమ. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది, ఆయన పక్షపాతి కాదు. ఆయన పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. పాపులైనటువంటి వారికి ఒక రకమైనటువంటి తీర్పు, నీతిమంతులైనటువంటి వారికి ఒక రకమైన తీర్పు తీరిస్తే, ఇదిగో పక్షపాతి అయినటువంటి దేవుడు అనేటటువంటి పేరు ఆయనకు కలుగుతుంది. ఆయన పక్షపాతి కాదు, అందరికీ ఒకటే న్యాయం. నీవు పరిశుద్ధుడుగా ఉండకపోతే తీర్పు తప్పదు, ఆయన శిక్షిస్తాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధులంగా జీవించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. 4వ కారణాన్ని చూపించి నేను ముగిస్తాను. రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన చేత
విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యము అయిన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని ఎరుగరా? ప్రియులారా గమనించండి, చివరి మాట, అమూల్యమైన క్రీస్తు రక్తం ఒకవైపు, మరొక వైపు వెండి బంగారాలు. ఈ రెండింటిని పోలుస్తూ అపోస్తలుడైనటువంటి పేతురు వ్రాస్తూ ఉన్నాడు. మీరు వెండి బంగారముల చేత విమోచించబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం, అది వెల కట్టలేని రక్తం. అమ్మా, క్రీస్తు రక్తం అది అమూల్యమైనది. ఈ పందిళ్ళంత బంగారం ఉంది, క్రీస్తు రక్తం ఒకవైపు ఉంది. దేనికి విలువ కట్టచ్చు? బంగారానికి విలువ కట్టచ్చు. విలువ కట్టలేనిది క్రీస్తు రక్తం. ఈ రెండింటిలో ఏది కావాలి అని నీకు చాయిస్ ఇస్తే ఏది కోరుకుంటావు? పిల్లరా, బంగారమే కోరుతాం. అది మన దుస్థితి. ఆ రక్తం అమూల్యమైనది, ఆ రక్తం పరిశుద్ధమైనది. నేను విమోచించబడినటువంటి రక్తం అది వెలకట్టలేనటువంటిది. ఆ విలువ నువ్వు గుర్తిస్తే, అయ్యా, నీ కొరకు కార్చినటువంటి రక్తం అమూల్యమైన రక్తం, అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది, అది నిర్దోషమైనది, అది నిష్కలంకమైనది, అది వెలకట్టలేనటువంటిది. దేవుడై ఉన్నటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయనే తన స్థానాన్ని వదిలి భూమి మీద మానవునిగా జన్మించి, ఇదిగో మనలో ఒకనిగా ఎంచబడిన వాడే, అతిక్రమకారులలో ఒకటిగా ఎంచబడిన వారే, చేతులలో చీలలు, పాదములలో మేకు, ప్రక్కలో బల్లెపు పోటు, తల మీద ముండ్ల కిరీటం, వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడి, తన దేహములో ఒక రక్తపు బొట్టు కూడా మిగుల్చుకొనకుండా ధారగా తన రక్తాన్ని కార్చిన ప్రియ ప్రభువు యొక్క రక్తం అమూల్య రక్తం. ఆ విలువను గుర్తించవా? పాపంలోనే జీవిస్తున్నావు. పాపం అనేది చాలా తేలికైపోయింది. దేవుడంటే భయం లేదు. 10 గంటలకు ఆరాధన అంటే 10:30కు వస్తావు. దేవుడంటే భయం లేదు. దేవుని వాక్యమో దేవుని మాటలు వినాలంటే ఆశ లేదు. ఇదిగో అపవిత్రమైన జీవితం. ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, మనకు ఇవ్వబడినటువంటి బాధ్యత పరిశుద్ధతను కాపాడుకొనుట. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులముగా జీవించాలి. కాబట్టి 4 కారణాలు. మొదటిది, మన రిలేషన్షిప్ను బట్టి, మన సంబంధాన్ని బట్టి ఆయన తండ్రి, మనము పిల్లలం. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. రెండవది, వాక్యం చెబుతుంది కాబట్టి మనము దానికి విధేయత చూపాలి. రెండవది. మూడవది, పరిశుద్ధులంగా ఉండకపోతే ఏమవుతుంది? ఆయన శిక్షిస్తాడు. కాబట్టి మనం శిక్షించబడకుండా ఉండాలి అంటే మనము పరిశుద్ధులంగా జీవించాలి. నాలుగవది, ఆయన రక్తం యొక్క విలువ ఎంతో గుర్తిస్తే మనము పరిశుద్ధులంగా జీవించగలం. అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో ఇంకా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా అంగీకరించలేదా? పరిశుద్ధుడిగా తీర్చబడలేదా? నీ ప్రియ ప్రభు నిన్ను ప్రేమించి నీ స్థానాన్ని తీసుకొని కలువరి సిలువలో ఆయన బలియాగమై తన రక్తాన్ని దారగా కార్చాడు. ఆయన చేతులు చూడు, చేతులలో మేకులు, కొట్టబడినటువంటి చేతులు. ఆయన పాదాలు చూడు, ఇదిగో ఆయన శిష్యుడు అన్నాడు. ఆయన ప్రక్కలో
నా వేలు ఉంచితేనే ఆయన అని నేను నమ్మను అన్నాడు. తోమా, రా ఇలాగొచ్చి నీ చెయ్యిని నా పరకలో ఉంచు అని తన గాయాలను చూపించినటువంటి ప్రియ ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో అమ్మా అయ్యా తన దేహాన్ని నీకు కూడా చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తిస్తావా? ఆయన రక్తం యొక్క విలువను గుర్తిస్తావా? ఇదిగో నిన్ను రక్షించుటకు సమర్థుడు ఆయన మాత్రమే. ఒకవేళ పాప జీవితంలో ఉన్నట్లయితే అమ్మా ప్రభువా నన్ను క్షమించు, మన పాపాన్ని ఒప్పుకుందాం, ప్రభువు క్షమిస్తాడు. ఇదిగో మనలను పవిత్రునిగా చేస్తాడు. అలాగూ జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ప్రభువు కొరకు మనము ప్రయాసపడడానికి దేవుడు మనలను తన కృప ద్వారా బలపరచునుగాక. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైనా ప్రభువును మీ రక్షకునిగా అంగీకరించాలని ఇష్టపడుతూ ఉన్నట్లయితే తర్వాత దేవుని దాసులతో కలిస్తే మీకు ఏం చేయాలో వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రియ తండ్రి, ఈ 3 దినాలు మీ మహిమార్థమై ఈ కూడికలను జరిగించుకొని అనేక మాటలు విత్తబడి ఉంటూ ఉండగా విని విడిచిపెట్టే వారంగా కాక నీ మాటలకు విధేయత చూపేటటువంటి మనస్సును మాకు దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నాము. స్థానిక సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. అది ఇదిగో దినదినాభివృద్ధి నొందినట్లుగా నీ దాసుని యొక్క పరిచర్యనంతటినీ దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నీ దాసులను తండ్రి మీ బలిష్టమైనటువంటి హస్తాలకు అప్పగిస్తూ ఉంటూ ఉన్నాం. వారి పరిచర్యలను బలపరచండి, మీ మహిమార్థమై వాడుకొనండి. విశ్వాసులు పరిశుద్ధతలో ఎదుగుటకు రాబోయేటటువంటి పరిశుద్ధత మీరు ప్రత్యక్షమైనప్పుడు మేము సంపూర్ణులమవుతాం. తండ్రి, అంతవరకు మా పరిశుద్ధతను కాపాడుకున్నటలో మమ్మల్ని మేము పవిత్రపరచుకున్నటలో మా బాధ్యతను మేము నిర్వర్తించడానికి మమ్మలను బలపరచమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నాం. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరతలు ఏమిటో మీరెరుగుదురు. మీ మహాకృపదైశ్వర్యము చొప్పున అవసరతలను తీర్చి మీరే మహిమను పొందమని మరొకసారి బలహీనమైన మమ్ములను మీ బలిష్టమైనటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంత సమయం ఎక్కువైనప్పటికీ ఓపికతో విన్నటువంటి మీకందరికీ వందనాలండి. స్థానిక సంఘానికి ఆహ్వానించినటువంటి ప్రియులు సైలస్ గారికి, అలాగే సంఘానికి కూడా మరొకసారి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను.